హాయ్ అండి. ఈరోజు బీన్స్ తీగూర అండి. ఓకేనా, బీన్స్ తీగూర అంటే ఎట్లా చేయాలని అడుగుతాను, నేను చూపిస్తానండి. ఎలా తయారు ఈజీ మెథడ్, చాలా బాగుంటుందండి, టేస్టీగా. బీన్స్ అండి, ఇది 1/4 కిలో బీన్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా, ఎర్రగడ్డ, ఒక టమాటా, శనగగింజలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ అండి, కరివేపాకు. ఓకే అండి, మనం ఎండుమిరపకాయలని, శనగగింజల్ని, తెల్లగడ్డని మిక్సీ చేసుకుంటామండి బరుగ్గా. ఓకేనా, టమాటా నైస్గా కట్ చేసుకుంటాం, ఎర్రగడ్డని అదే విధంగా కట్ చేసుకుంటాము. ఇది వచ్చి మనం తాలింపులోకి వేస్తామండి. ఓకేనా, తాలింపు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఏమి వేయాలనేది. బీన్స్నండి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. ఓకే అండి, ఈ విధంగా సన్నగా తరుక్కుంటే మనకు చూపిస్తానండి. ఇది వైట్ రైస్కి చాలా బాగుంటుందండి. ఓకేనా అండి. ఓకే, ఈ విధంగా అండి నైస్గా తరుక్కుంటే పెట్టుకోవాలండి. ఓకేనా, బీన్స్ అండి. ఓకే, 1/4 కిలో వేస్తే బాగా దండిగానే వస్తుందండి. చాలేదంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి మీరు. ఓకే అండి, కడాయి బట్టి. ఓకే అండి, దానికి కావాల్సిన చెప్పినాం కదండి, ఈ విధంగా అండి. ఓకే, తరుక్కోవాలండి. ఎర్రగడ్డ తరుక్కోవాలా, పెద్ద ఎర్రగడ్డ ఒకటి, ఒక కరివేపాకు, ఒక టమాటా ఒకటి నైస్గా తరుక్కోండి. ఇది నేను చెప్పినా కదండి, శనగగింజలు బరుగ్గా, ఎండుమిరపకాయలు, శనగగింజలు, తెల్లగడ్డ అండి ఇది. ఓకే, ఇది ఎప్పుడు వేయాలో చెప్తానండి, వెంటనే వేయొద్దండి, స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తూ వస్తాను. ఓకే అండి, ఇది కావాల్సిన వస్తువులు దీనికి. ఓకే అండి, ఇప్పుడు మనం కడాయి పెట్టి వేడి అయినాక చిన్న గంటతో 1.5 గంట వేసుకోండి. దీన్ని బట్టి కాయని బట్టి అండి. ఓకేనా, 1/2 కిలో వేసుకుంటే 2 గంటలు వేసుకోండి, లేదు అంటే 1 గంట ఉంచాలండి. ఓకేనా, దీనికి కావాలి పోపు అండి, ఆవాలు అంటే ఇంకేమైందండి, ఆవాలు ఒక్కటే చాలు. ఓకే, ఇది చిటపట్లు ఆడినాక మనము జస్ట్ అండి, ఇది చిటపట్లు ఆడుతుంది. ఓకే అండి, ఇది చిటపట్లు ఆడినాక ఎర్రగడ్డ వేసుకోవాలండి మనం. ఓకేనా, నలిపి వేసుకునేసండి, ఎర్రగడ్డ తొందరగా ఉడికిపోతుంది. మరి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లైట్గా వేసేసాలి. ఓకే, ఈ టైంలోనే కరివేపాకు కూడా వేసుకునేసండి. ఈ విధంగా మగ్గితే చాలండి మనకు. ఓకేనా, ఈ టైంలోనే అండి మనము టమాటాలు వేసేయాలండి. ఇది కొంచెం బాగా మగ్గాలండి. ఓకేనా, ఈ శనగలు ఇప్పుడు అట్లా పెట్టుకున్నామండి, మనం చెప్తాను నేను ఇప్పుడు వేసేది. ఓకేనా, ఈ టైంలో అండి కొద్దిగా పచ్చిపొడి, కొద్దిగా అండి మీరు మిరప్పొడి, ధనియాల పొడి అట్లా ఏమి వేయద్దండి, అంతే చాలు. సాల్ట్ అండి, నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను, 1/2 కిలో కాయలు బీన్స్ కాబట్టి. చాలకపోతే మళ్ళీ మనం చూసి వేసుకుందాం అండి. ఓకే, ఇది కొంచెం బాగా మగ్గాలండి. మనం ఉప్పు వేస్తామనుకోండి తొందరగా మగ్గిపోతుంది. ఓకే, ఇది మగ్గిందంటే కొంచెం జ్యూసీగా వస్తుంది కదండి. ఓకే అండి. ఓకే, ఈ విధంగా బాగా మగ్గాలండి, మధ్య మధ్యలో కళ్ళబెట్టుకుంటా ఉండండి. ఓకేనా, నీళ్ళు ఏమి వేయద్దండి, ఆ టమాటా బాగా. ఓకే, ఈ టమాటా బాగా అండి వదగాల బాగా. ఓకే, బాగా వస్తుంది. ఓకే అండి, ఈ విధంగా బాగా మ్యాష్ అయిపోవాలండి. ఓకే, ఈ టైంలో అండి మనము ఓకే బీన్స్ కట్ చేసుకున్నాం కదండి, ఈ బీన్స్ అంతా వేసేస్తాం. ఓకేనా, ఈ బీన్స్ వేసేసి ఇంకా మీరు కారం ఏమి వేయద్దండి. ఓకేనా, ఎందుకు అంటే మనం ఆల్రెడీ శనగగింజల్లో పొడిలో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండి, అందువల్ల మనకు కారం అవసరం. ఇది బాగా పడుతుంది చూసి. ఓకే అండి, ఓకే, ఈ టైంలో అండి కొంచెం మగ్గని 1 గ్లాస్ నీళ్ళు వేసుకునేస్తామండి, ఎందుకంటే అది ఉడకాలండి ఇంకా కాయ కాబట్టి. 1 గ్లాస్ చాలండి. 75% సిమ్లో పెట్టుకోండి, దీనిపైన ఒక లిడ్ పెట్టేసామంటే వదులుతుందండి. మళ్ళీ శనగగింజల పొడి ఎప్పుడు వేయాలో మళ్ళీ నేను చెప్తాను. ఓకే, ఓకే అండి, ఉప్పు చూసుకోండి, అంతేనా, ఇంకేం వేయద్దండి, చాలు. ఓకే అండి, ఈ విధంగా లిడ్ పెట్టినాం కదండి, మధ్య మధ్యలో వచ్చి కలుపుకోండి. ఓకేనా, ఉడికిపోయినా లేదని చూసుకుందాము. ఉడికిపోయిందండి, ఈ విధంగా వాటర్ ఉంటుందండి. ఓకేనా, ఉంది ఈ టైంలోనే. ఓకే అండి, చూడండి ఈ విధంగా వాటర్. ఓకే అండి, ఈ వాటర్ ఉండేటప్పుడు మనము ఓకే అండి ఈ శనగగింజలు పొడి మనం పెట్టుకున్నాం కదండి, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, శనగగింజలు వేసుకొని దాన్ని అట్లా డైరెక్ట్గా వేసుకొస్తున్నాం. వేసుకొని బాగా కలబెట్టుకొని వేస్తామండి. ఓకే అండి, ఒక 5 నిమిషాలండి దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసేయండి. ఓకేనా, మరి నీళ్ళు లేదు అనుకోండి, కొద్దిగా వేయండి నీళ్ళు. ఓకేనా, మనం ఒకసారి
ఏదైనా పనిలో పడి అది చూసుకోండి ఒకసారి కాబట్టి. ఓకే, నీళ్ళు లేదు అంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి, తర్వాతనే వేయండి. ఇది ఏం కాదు, ఉడికిందా లేదో చూసుకోండి. చూడండి ఈ విధంగా అండి. ఓకే, ఒక 5 నిమిషాలు అండి. ఓకే అండి, ఈ విధంగా చూడండి లిక్విడ్గా ఉంటుంది. ఓకే అండి. ఓకే, నేను సర్వ్ చేసి చూపిస్తాను అండి ప్లేట్కి. ఓకేనా, ముద్దగా అండి. మరి వాటర్ లాగా కావాలంటే మీరు కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకొని లిక్విడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి. ఓకేనా, ఇట్లా ముద్దగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదు మాకు అన్నానికి కూడా కలుపుకొని కావాలా అంటే ఇది మామూలుగా ఒక 5-6 మంది తినచ్చండి ధారాళంగా, ఒక పూటకి. ఓకేనా, ధారాళంగా వేసుకొని తినచ్చండి. ఓకే, సర్వ్ చేసి చూపిస్తాను అండి. ఓకే అండి. ఓకే, ఇది తీగూర అండి, చాలా బాగుంది. బీచ్ తీగూర. ఓకే, మళ్ళీ ఫ్రై, ఇది ఫ్రైయే కదా అనుకో, కాదండి, ఇది కొంచెం లిక్విడ్గా ఉంటుంది. ఓకేనా, నేను ఫ్రై మళ్ళీ చేసి ఎప్పుడైనా చూపిస్తాలే అండి. ఇది మాత్రం ఇది మనం వైట్ రైస్ కలుపుకొని తిన్నా బాగుంటుందండి. పప్పు చేసుకొని దానికి మధ్యలో పెట్టుకొని నంచుకొని తిన్నా బాగుంటుంది. దీనికి వైట్ రైస్కి అప్పలం పెట్టుకొని ఇది కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. బీన్స్ సన్నగా తరుక్కోండి, ఒక 1/4 కిలో బీన్స్, ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక పెద్ద టమాటా, ఒకటి శనగగింజలు, తెల్లగడ్డ, కరివేపాకు అండి. ఓకే, మన శనగగింజని, తెల్లగడ్డని, ఎండుమిరపకాయలండి మిక్సీ చేసి పెట్టుకోవాలి బరుగ్గా. ఓకే, 75%. ఎర్రగడ్డని, టమాటాని లైట్గా వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత బీన్స్ వేసేసి 1 గ్లాస్ నీళ్ళు పోసేసి అది బాగా ఉడికిందా లేదో చూసుకుంటాను నేను మధ్యలో వచ్చి కలుపుకొని. ఓకే అండి, కొంచెం లిక్విడ్గా పెట్టుకునేటప్పుడు మనకు వాటర్ కొంచెం ఉంటుంది కదండి, కొంచెం బాగానే ఉంటుంది ధారాళంగా. ఆ వాటర్ టైంలో వచ్చి మీరు ఉడికిన తర్వాత అండి. ఓకేనా, మనం శనగగింజల పొడి వేసేయండి. మీకు కారం సరిపోతుంది మనం వేసుకునే మిరపకాయలను బట్టి. లేదు మీకు ఇంకా కారం కావాలా అంటే కొంచెం పొడి మన దగ్గర ఇట్లా మిగిలి ఉంటుందండి. ఓకేనా, చేసేటప్పుడు కొంచెం ఎక్కువే వస్తుంది. ఆ మిగిలిన పొడి ఉంటే కొంచెం అలా వేసుకోండి, చాలా బాగుంటుందండి. వైట్ రైస్ కలుపుకొని తింటే దీనికి మనం ఇంకేం కూడా అవసరం లేండి, ఉట్టగానే తినచ్చు. లేదు మనము పాపడు అదే అప్పలం పెట్టుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా చాలా అండి, చాలా బాగుంటుంది. పెరుగనానికి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా బాగుంటుందండి ఇది. ఓకే అండి, చేసి చూడండి ఎలా ఉందో, తిని చూసి చెప్పండి ఎలా ఉందో. చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. నా వీడియోని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఓకే, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఓకే, ఇది బీన్స్ తీగూర అండి. ఓకే, మళ్ళీ ఫ్రై కావాలంటే నేను ఎప్పుడైనా చేసి చూపిస్తాను అండి. చూడండి, ఇది చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. ఓకే అండి.